వెల్కమ్ టు స్టార్ నైన్ న్యూస్. శ్రీ సద్గురు జమ్మన్న తాత రథోత్సవం గురువారం నాడు ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా ఆనవాయితీగా ఈ రథోత్సవ కార్యక్రమాన్ని మహాశివరాత్రి సందర్భంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా 2 రోజుల పాటు ఆలయంలో ఉత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా మొదటి రోజు అయినటువంటి బుధవారం నాడు ఆలయ ప్రధాన అర్చకులు KH మల్లికార్జున స్వామి, ఆలయ పెద్దలు, గ్రామస్తుల ఆధ్వర్యంలో ఆలయంలో హోమం, అలాగే స్వామివారికి అర్చనలు, అభిషేకాలు, ఇతరత్రా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక సాయంకాలం ప్రత్యేకంగా స్వామివారి పల్లకి సేవ నిర్వహించారు. రాత్రి నుండి తెల్లవారే వరకు వివిధ ప్రదేశాల నుండి వచ్చిన భక్తుల చేత భజన కార్యక్రమం నిర్వహించారు. ఇక గురువారం నాడు రథోత్సవం సందర్భంగా తెల్లవారుజామునే ఆలయంలో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. ఉదయం నుండి భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకొని స్వామివారికి పూజా కార్యక్రమాలు చేపట్టారు. తిరిగి సాయంకాలం సద్గురు శ్రీ జమ్మన్న తాత రథాన్ని భక్తులు తెచ్చినటువంటి భారీ గజమాలతో అలంకరించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డప్పు వాయిద్యాల నడుమ, భారీ భక్తజన సందోహం నడుమ ఈ రథోత్సవ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్ర, కర్ణాటక తదితర ప్రాంతాల నుండి భక్తులు భారీ ఎత్తున రథోత్సవ కార్యక్రమానికి తరలి రావడం జరుగుతుంది. రథోత్సవానికి వచ్చిన భక్తులకు అక్కడే ఆలయం వద్ద ఉచిత అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రథోత్సవం సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి తన సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంలో గ్రామ సర్పంచ్ గన్నప్ప మరియు పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.